కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక పాత కన్నవానిపాలెం రామాలయం దగ్గర గల సామాజిక భవనం వద్ద జీవీఎంసీ మలేరియా శాఖ ఆధ్వర్యంలో సమావేశం. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 12-30 లక్షల మంది విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి ప్రెస్ మీట్. డీటెయిల్స్ చూస్తే గాజువాక పాత కన్నవానిపాలెం రామాలయం దగ్గర గల సామాజిక భవనం వద్ద జీవీఎంసీ మలేరియా శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ కన్వీనర్ మరియు విశాఖ విమానాశ్రయం సలహాదారులు కమిటీ సభ్యులు కరణంరెడ్డి నరసింగారావు, వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఖాళీ కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పూల కుండీల్లోని నీరు నిల్వ ఉండటం వల్ల లార్వా వృద్ధి చెంది దోమలు పుడతాయని అన్నారు. వాటి నివారణకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అన్నారు. వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. అనంతరం అన్ని వీధుల్లో ఉన్నటువంటి కాల్వల్లో దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ కృష్ణవేణి, గ్రామ పెద్దలు సిరసపల్లి అప్పారావు, ఆర్పీలు, జీవీఎంసీ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో పెద్దలు స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ ఏజే స్టాలిన్ గారు, గ్రామ పెద్ద శ్రీ కృష్ణపల్లి అప్పారావు గారు, సచివాలయం సెక్రటరీ గారు కృష్ణవేణి గారు, అలాగే ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు, ఆర్పీలు అందరూ పాల్గొన్నారు. మనకి వర్షాకాలం వచ్చింది. మనం రోగాల బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఇక్కడ చూస్తున్నాం. పాత టైర్ కానివ్వండి, కొబ్బరి బండ కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, బాటిల్స్లో కూడా వాటర్ నిల్వ ఉంచి అందులో అందానికి మొక్కలు పెడుతుంటాం. దాని ద్వారా ఈ యొక్క దోమలు వృద్ధి చెంది ఆ దోమలు కాటికి గురైనట్లయితే మనకి డెంగ్యూ వంటి జ్వరాలు, విష జ్వరాలు వస్తాయి, ప్రాణాంతకరమైనటువంటి జ్వరాలు వస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ముఖ్యంగా మనకి ఎక్కువగా వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి అది త్వరగా డ్రై అయ్యే విధంగా పాటించాలి. ఇప్పుడే పెద్దలు స్టాలిన్ గారు చెప్పినట్లుగా వారానికి ఒక్కరోజైనా సరే డ్రై డే పాటించినట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లో శుభ్రంతో పాటు ఈ యొక్క దోమలు కూడా వృద్ధి చెందకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా గాజువాక జీవీఎంసీ ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన గ్రామం, మన వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నందుకు మరొకసారి మన కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు కర్నవానిపాలెంలో ఈ సీజనల్ డిసీజ్ మీద అవగాహన సదస్సుని పెట్టుకోవడం జరిగింది. పాత కర్నవానిపాలెం 72 వార్డులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులు నరసింహరావుకి, అట్లాగే గ్రామ పెద్ద సిరసపల్లి అప్పారావు గారికి, అలాగే సిరసపల్లి కృష్ణ గారికి, సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు, అట్లాగే అడ్మిన్ కృష్ణవేణి గారికి, ఆర్పీకి అందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ సీజనల్ డిసీజెస్ రోజు రోజుకి కూడా పెరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. హాస్పిటల్ అన్నీ కూడా ఈ రోజు రోగులతోటి రద్దీగా ఉంది. కనుక ముఖ్యంగా ఏంటంటే జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించడమే కాకుండా ఆ జబ్బును నివారించడానికి కావాల్సినటువంటి చర్యలు పౌరులుగా మనం కూడా చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా చికెన్ గున్యాకు కానీ, మలేరియాకు కానీ, డెంగ్యూకి కానీ ఈ మూడింటికి కూడా దోమే కారణం. కనుక నిలవనీరు లేకుండా చేసుకుని, లేకపోతే పాత సామాన్లు, లేకపోతే పాత తప్పెళ్లలో వాటిలో పాత నీరు ఉన్నట్లయితే దాంట్లో నుంచే దోమ పుట్టుకొస్తుంది. కనుక ఆ దోమని పుట్టకుండా చేయాలంటే ఆ నీరుని మనం తీసేయాలి. ముఖ్యంగా అందుకే జీవీఎంసీ కానీ మిగిలిన మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నినాదం ఉంది, ఫ్రైడే ఈజ్ డ్రై డే. కనుక వారంలో 7 రోజులు కూడా మీరు పాత్రలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ తిరిగి వండుకోవాలి. అట్లీస్ట్ ఫ్రైడే అంటే శుక్రవారం రోజునైనా సరే పాత్రలు శుభ్రంగా కడిగి వాటిని ఎండబెడితే ఒక 2 గంటలు 3 గంటలు అప్పుడు దాంట్లో ఉన్నటువంటి వైరస్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వైరస్ ద్వారా కూడా వ్యాపించేటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కనుక ఇది ప్రజలకు, ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా అవగాహన చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు 72వ వార్డులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ గారు మిగిలినటువంటి వారందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నరసింహరావు 400 మంది పోలీస్ బందోబస్తుతో వచ్చి మీ ప్రతాపం అందులో వికలాంగుల పైన చూపిస్తారా? చెరువులకు ఆనుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి 30 రోజుల సమయం ఇస్తారు. అందులో వికలాంగులు నివసిస్తున్న ఇళ్లను మాత్రం ఏ నోటీసు లేకుండా సమాచారం ఇవ్వకుండా 400 మంది పోలీసులతో వచ్చి అర్ధరాత్రి కూల్చేస్తారా? సమాజంలో సరైన గౌరవం లేదని చెప్పి అందులో వికలాంగులు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఒకే కాలనీలో నివసిస్తున్నారు. చాలా ప్రపంచ దేశాల్లో అందులో వికలాంగులకు అన్ని ఫ్రీగా కట్టించిస్తాయి. వారు గౌరవంగా బ్రతకాలి, స్వతంత్రంగా ఉండాలని కేసీఆర్ వారికి 4000 పెన్షన్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా? విచిత్రం ఉంది. 400 మంది పోలీసు పోయినరంటే అందుల కాలనీకి, వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. గుంజి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారంట వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదోళ్ళం సార్, తీసుకుపోండి సార్ ఏమైనా ఉంటే అని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి కూల్చి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి, హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీరు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అందులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు. పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరు ఇచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు. సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం. అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు. ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్నీ కట్టిస్తారు, కాలనీలు కట్టిస్తారు. మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది. అందుకే కేసీఆర్ గారు దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ రోజు పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. 29% ఉన్న పచ్చదనాన్ని 50% చేర్చేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్షజాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్యదేశ వృక్షజాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు.
కోనోకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనోకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనోకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు, చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. రాష్ట్రంలో ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్సీ శాఖ మంత్రి లేడు, మైనార్టీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రంలో ప్రజా పాలన అన్నారు, కానీ ప్రజలపైన, నిరుద్యోగులపైన ప్రతీకార పాలన నడుస్తోంది. రాష్ట్రంలో 12.30 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీలో సర్టిఫికెట్లు తీసుకోలేక బాధపడుతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో పాలన, ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది, విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు పట్ల కార్తిక్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ నిధి నుంచి
కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒకటి ఉంటుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్న సెంట్రల్ ఫండ్ నుంచి ప్రతి రాష్ట్రానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అది రాష్ట్రాలకు, వివిధ రాష్ట్రాలకు ఒక్కొక్క పర్సంటేజ్ మేరుగా ఆ నిధులు పంపుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది ఒక కన్సాలిడేటెడ్ ఫండ్. దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. దీని గురించి మాట్లాడే ముందు తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు తెలంగాణ ఉద్యమం చేపట్టిన నాయకులే కానీ, ముఖ్యంగా కేసీఆర్ గారి పాత్రే కానీ పదే పదే ఎందుకు నెమరు వేసుకుంటున్నామంటే, ఇప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే, కొన్ని పరిస్థితులు చూస్తుంటే అసలు నిజానికి కూడా ఎంత పెద్ద పోరాటం తెలంగాణ ఉద్యమం, ప్రజలకు తీసుకుపోవడానికి నిజానికి ఎంత కష్టమైంది, ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ రావడానికి ఉద్యమం పట్లే కానీ, తెలంగాణ పట్లేనే కానీ ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ రావడానికి ఎంత కష్టమైందని ఒక్కసారి ఈరోజు ఆలోచన చేస్తుంటే, ఈ యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని నాకు నిజంగా కూడా గొప్పగా అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమే కానీ, తెలంగాణ ఉద్యమకారులే కానీ, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు ఆ రోజు పడ్డ కష్టం అంతా కూడా ఒకసారి యాద్ చేసుకుంటే నిజంగా కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా హౌజులందరికీ కూడా తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యంగా హైదరాబాద్లోనే వాళ్ళ యొక్క ఆఫీసులు ఉంటాయి. వాళ్ళ యొక్క దినచర్య అంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో న్యూస్ వేస్తున్నా కూడా హైదరాబాద్లో వాళ్ళ కేంద్ర ఆఫీసులు ఉండాల్సిందే. వాళ్ళ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి నడవాల్సిందే. ఈ రోజు నుంచి కాదు, 30-40 సంవత్సరాల నుంచి తెలుగు మీడియాలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల యొక్క బడా మీడియా హౌసెసే కానీ, పెద్ద పత్రికలు కానీ అన్ని మీడియాస్ కూడా తెలంగాణ నుంచే నడుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో సబ్సిడీలు తీసుకున్నారు, భూములు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో మీ ప్రాంతానికి తెలుగు పత్రికలే కానీ, హైదరాబాద్లే కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ, తెలుగు పత్రికలకే కానీ, తెలుగు ఒక న్యూస్ ఛానల్కి కానీ రుణపడి ఉన్న విషయం అందరం కూడా గుర్తు చేస్తున్నా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, 10 రోజుల కిందట తెలంగాణకు రావాల్సిన వంటి 2500 కోట్ల యొక్క కన్సాలిడేటెడ్ నిధిని తెలంగాణ ప్రభుత్వంలోని యొక్క పెద్దలకు తెలవకుండానో, లేకపోతే ఇలా అసమర్థతతోనో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయంతో దాదాపు 2500 కోట్ల రూపాయల తెలంగాణ సంబంధించిన నిధులు ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోవడం జరిగింది. దీని ముఖ్యంగా నేను ఇక్కడున్న మీడియా సోదరులకు, తెలుగు మీడియాలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధులకే కానీ, యాజమాన్యాలకే కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో మీ కార్యాలయాలు నడుపుతున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మీ యొక్క ఆఫీసులే కానీ, మీ యొక్క న్యూస్ ఛానల్సే కానీ ఆఫీసులే నడుపుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్న యొక్క సమయంలో ఎంత ప్రతిపక్ష పార్టీలు చెప్పినా చెప్పకపోయినా మీ పట్ల బాధ్యత తెలంగాణ ప్రాంతానికి ఉన్నదనే విషయం మీకు యాద్ చేస్తున్నా. ఈ యొక్క సమాచారం కన్సాలిడేట్ నిధులు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నుంచి పోయిందన్నదో ఒక నష్టం బీఆర్ఎస్ పార్టీ కాదు, లేదా కొంతమందికి జరిగిన నష్టం కాదు. ఇది తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి జరిగిన నష్టం. తెలంగాణలో ప్రస్తుతం నడుపుతున్న ప్రభుత్వానికి ఇది అవమానం. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రాంతం మాకు కావాలా, మా స్వపరిపాలన మాకు కావాలా, మా పరిపాలన మేము చేసుకుంటాము, ఏదైతే నినాదంతో మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దానికి ముమ్మాటికి తూట్లు పొడుస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పరిపాలిత ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనో, ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం యొక్క ప్రభుత్వంతోనో చేతులు కలిపి తెలంగాణకు రావాల్సిన ఒక హక్కు 2500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకుపోతుంటే, రాజకీయ నాయకులుగా మేము వచ్చి బయటకు వచ్చి మొరబెట్టుకునేంత వరకు ఏ మీడియా ఛానలే కానీ, తెలుగు సంబంధించిన ఏ పత్రికే కానీ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం నాకు చాలా బాధేస్తున్నది. అదొక దిక్కైతే 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తున్నది. 10 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్న వంటి అక్కడున్న ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చిండ్రు. ఈ 2500 కోట్లు ఏదైతే
మాకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిధులు మనం పెట్టినామో ఆ నిధులకు సంబంధించి ఒక 2,500 కోట్లు మాకు బకాయిలు ఉన్నాయి, దాన్ని తేల్చి మాకు ఇవ్వండి అని 10 సంవత్సరాల నుంచి పంచాయతీ పెట్టుకుంటున్నా కూడా దీంట్లో క్లారిటీ లేదని ఆ రోజున ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎదురు నిలబడి మా పైసలు మాకే రావాలా, ఎవరు తీసుకుపోతారు రండి అని ధైర్యంగా ఎదురు నిలబడి కొట్లాడి ఈ నిధులు ఆపడం జరిగింది. ఇదందరం మనం సాక్షి. మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకనా లేదా ఇంట్రెస్ట్తోని ఏపీకి పైసలు పంపినరా? తెలంగాణ పట్ల కొట్లాడాలని మీకు ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే ఆంధ్రాకు పైసలు పంపాలనే ఇంట్రెస్ట్తోని మీరు ఈ యొక్క విషయాన్ని అడ్డుకోకుండా ఆపినరా అని అడుగుతున్నా నేను. లేకపోతే మీతో చేతనైతే లేదా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులు పక్క రాష్ట్రం మన ఆమోదం లేకుండా తీసుకుపోతుండ్రంటే ఎందుకు మన ప్రభుత్వంలో ఉండి ఇంకా తెలంగాణ హక్కులు మీరు ఏ విధంగా కొట్లాడతారని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఈ విషయంలో విఫలం చెందింది, ముమ్మాటికి ఈ విషయంలో ఫెయిల్ అయింది. తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులే కానీ తెలంగాణ ప్రాంతంగా రావాల్సిన యొక్క నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఇక్కడ ఫెయిల్ అయిందనే విషయం మనం చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కైతే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు నాకన్నా అనిపిస్తుందో లేదో కానీ మీకన్నా అనిపించాలి కొన్నిసార్లు. అరే నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది, బీజేపీ నాయకులకు చాలామంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది, కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు. మీరు తెలంగాణ ప్రాంతం ప్రతినిధులు కదా, మీరు కూడా కదా, మీకు కూడా మా ఓట్లు వేసిరు కదా, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిరు కదా, ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలు మిమ్మల్ని గెలిపించారు కదా. కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకు ₹1 రాకపోగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్కి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక పాత కన్నవానిపాలెం రామాలయం దగ్గర గల సామాజిక భవనం వద్ద జీవీఎంసీ మలేరియా శాఖ ఆధ్వర్యంలో సమావేశం. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 12-30 లక్షల మంది విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి ప్రెస్ మీట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.